వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు గ్రూప్ కెప్టెన్ రాజేంద్ర ప్రసాద్ పెంసాన్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మీరు ఎయిర్ ఫోర్స్ ప్రెసిడెంట్ అండి. ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్కి మీరు ప్రెసిడెంట్, తెలంగాణ ఆంధ్ర కూడా. మరి అంటే ఈ యుద్ధం గురించి మీకు చాలా అంటే మీరు ఒక రిటైర్డ్ ఆఫీసరు, గ్రూప్ కెప్టెన్ అంటే రిటైర్డ్ ఆఫీసర్ కాబట్టి ఏంటంటే అసలు ఈ సింధూర్ ఆపరేషన్ ప్రజలకు, సామాన్య ప్రజలందరూ కూడా మీ ద్వారా చెప్పించాలని నా కోరిక అండి. ఇది అంటే ఎలాగా జనరల్గా అందరూ మాకు పేపర్లో అన్నీ తెలిసిందంటే డ్రోన్లు ఉపయోగించారు, మిసైల్స్ ఉపయోగించారని. ఇంకేం ఉపయోగించారు మీకు తెలిసినంత వరకు ఆ నాలెడ్జ్తో మా సామాన్య ప్రజలు కూడా అర్థంలా చెబుతారు కానీ సార్. ఈ ఆపరేషన్ సింధూర్ అండి, మే 7వ తారీఖు తెల్లవారుజామున సూర్యుడు 1 గంటకే ఉదయించడా అనేట్లుగా పాకిస్తాన్లో మన త్రివిధ దళాలు కలిసి విరోచితంగా 9 టెర్రరిస్ట్ స్థావరాలని, వాటి యొక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని కూల్చివేయటం జరిగిందండి. మన భారతీయ వాయుసేన, భారతీయ ఆర్మీ, అలాగే భారతీయ నౌసేన కూడా కలిసి కంబైన్డ్గా చేసిన అటువంటి ఈ అటాక్ ఆపరేషన్ సింధూర్ అండి. దీనికి మనము పహల్గామ్ అటాక్కి ప్రతీకార చర్యనే కాకుండా మన దేశం మీద నుంచి గత 40 సంవత్సరాలుగా పాకిస్తాన్ అనేది మన దాయాది దేశము మన దేశంతో పాటు చేసిన 3 యుద్ధాలను ఓడిపోయిందండి. 1965, 1967 మరియు 1972లో 3 ప్రత్యక్ష యుద్ధాలు భారతదేశంతో తలపడి ఘోరంగా చిత్తుగా ఓడిపోయింది. ఇక తను ఎప్పటికీ భారతదేశంతో ఈ ప్రత్యక్ష యుద్ధంతో మనం గెలవలేమని ఒక ప్రాక్సీ వార్ అనే మెథడిజం కనిపెట్టిందండి. ఈ ప్రాక్సీ వార్ అంటే అన్కన్వెన్షనల్ వార్ అండి, అసహజ యుద్ధం. ఎలా టెర్రరిస్టులను తయారు చేసి ఒక 3-4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జులై వాళ్ళని పట్టుకొని వాళ్ళని టెర్రరిస్టులుగా మార్చి 3 నెలల ట్రైనింగ్ తోటే వాళ్ళని మా సివిలియన్స్గా మన మీద పంపించి దాడి చేయటం. అంటే ఒక 3 months ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. మినిమం 3 months అండి, అంతే. ఆ 3 months మదర్సాలో రిలీజియస్ ట్రైనింగ్, తర్వాత వెపన్ ఫైరింగ్ ట్రైనింగ్, గ్రెనేడ్ లాంచింగ్ ట్రైనింగ్, ఈ 3 ఇస్తారు వాళ్ళకి. అంటే వాళ్ళు ఎవరైతే జులై అంటే ఖాళీగా తిరుగుతుంటారో వాళ్ళు, ఖాళీగా తిరుగుతున్న వాళ్ళని, రౌడీ షీటర్స్ని పట్టుకుంటారు. వాళ్ళని మిమ్మల్ని జైల్లో వేస్తాం, లేకపోతే నువ్వు ఈ పని చేయి. పోలీసులు అంతా సపోర్ట్ ఉందండి. ఇది ఆర్మీ, ఐఎస్ఐ, సివిల్ పోలీస్ అండ్ పాకిస్తాన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఇవంతా కలిసికట్టుగా చేసి మన మీద 40 సంవత్సరాల క్రితం యుద్ధం ప్రకటించిందండి. ఈ 40 సంవత్సరాల క్రితం ఎందుకంటున్నానంటే, మీరు మనకి 85, 86 దశకంలో పంజాబ్లో మిలిటెన్సీ ఉండేది, భింద్రన్ వాలే. వీళ్ళందరినీ పెంచి పోషించింది పాకిస్తానే. అప్పుడు మొదలెట్టింది మన మీద దాడి. ఆ తర్వాత 1990లో మీరు చూస్తే కానీ జమ్మూ కాశ్మీర్ నుంచి పండితులందరినీ తరిమేసింది. అదే టైంలో మిలిటరీ స్థావరాల మీద అటాక్ చేయటము, ఇద్దరు ఎయిర్ ఫోర్స్ వైమానిక దళాలకు చెందినటువంటి 2 ఆఫీసర్లని 1990లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ శ్రీనగర్ గేటు ముందు చంపేశారండి టెర్రరిస్టులు. ఈ విధంగా మొదలెట్టి మన భారత పార్లమెంట్ మీద దాడి చేశారు. తర్వాత సముద్రం ద్వారా వచ్చేసి మన బొంబాయిలోని హోటల్ తాజ్ హోటల్లో 26/11 దాడి చేశారు. అక్షర్ధామ్ టెంపుల్ మీద దాడి చేశారు. అలా చాలా ప్రదేశాల్లో, వారణాసిలో దాడి చేశారు. మన దాకా వస్తే మన హైదరాబాద్ చెందినటువంటి గోకుల్ చాట్, తర్వాత లుంబిని పార్కు, తర్వాత దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ళు, మళ్ళీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మీద అటాకు, ఇట్లాంటివి అన్ని రాష్ట్రాల్లో కలిపి చిన్న చితక 150 పైన అటాకుల ద్వారా మన మీద యుద్ధం చేస్తూనే ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇది ఒక్క పహల్గాము ఒక అటాకే కాదండి. ఈ 40 ఏళ్ళ నుంచి వాళ్ళ స్ట్రాటజీ మార్చుకొని డైరెక్ట్ యుద్ధం చేసే ధైర్యం లేక ఈ ప్రాక్సీ వార్ ద్వారా మిలిటెంట్స్ని పంపించి మనల్ని దెబ్బ కొడుతూనే ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ అసలు ఎలా చేస్తుంటారంటారు? సామాన్య ప్రజలకు తెలియని అంటే కొత్త కొత్త విషయాలు, అంటే మామూలుగా పేపర్లో కంటే ఎలా చేస్తుంటారు, ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తుంటారు, ఎవరు దీనికి ప్లాన్ వేసుకుంటారు, ఇవన్నీ ఎలా జరుగుతుంది అంటారు? ఇది మన పహల్గామ్ అటాక్ జరిగి 22వ తారీఖు జరిగిందండి, ఏప్రిల్. మనం 15 రోజులు తీసుకున్నాము ప్లానింగ్కి. దానికి మనం స్ట్రాటజీ, మనం డిఫెన్స్ సర్వీసెస్ ఇప్పుడు మనకేంటంటే గొప్ప వరము, మన త్రివిధ దళాలు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ అని, సిడిఎస్ అని, జనరల్ అనిల్ చౌహాన్ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం, ఆయన కంట్రోల్ చేస్తుంటారు. ఇంతకుముందు యుద్ధం జరిగితే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇండిపెండెంట్గా ఫైట్ చేసేవి. అట్ కోర్ లెవెల్లో, కమాండ్ లెవెల్లో మాత్రం కలిసి సంయుక్తంగా ఉండేవి. కింద లెవెల్లో మాత్రం ఇండిపెండెంట్గా పోటీ చేసేవి. ఇప్పుడు అలా కాకుండా ముగ్గురిని కలిపి సంయుక్తంగా అటాక్ చేయాలంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురికి తెలియాలి విషయాలు. ఏం చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం, మీరు దాడి చేయాలి, మీరు దాడి చేసినప్పుడు మేమేం చేయాలి, నేవీ ఏం చేయాలి, ఎయిర్ ఫోర్స్ ఏం చేయాలి, ఏ బేస్లో యాక్టివేట్ చేయాలి అనేవన్నీ కోల్స్గా నిర్ణయించుకొని
ప్లానింగ్ మనం 15 రోజులు తీసుకున్నామండి. ఈ 15 రోజుల ప్లానింగ్లో ఈ 3 త్రివిధ దళాలని సంప్రదించి మన ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి నిర్ణయించుకోవాలి. ఫస్ట్ యుద్ధం చేయాలని ఇది ఏంటి, అసలు ఏం చేయాలి, మనం ఏం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ 2 సార్లు కండక్ట్ చేశాడండి. మన దేశ అన్ని పొలిటికల్ పార్టీస్తోనూ చేశాడు. తర్వాత మన మినిస్టర్లతో పార్లమెంట్ మన ఆంధ్ర మినిస్టర్స్ని, క్యాబినెట్ మినిస్టర్స్ని అందరినీ ఏర్పరిచి మీటింగ్ జరిపారు. తర్వాత అజిత్ దోవల్ గారు మన నేషనల్ ఎన్ఎస్ఏ ఆయన, తర్వాత 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ చీఫ్స్ని కలిసి మొత్తం అంతా డిసైడ్ అయిన తర్వాత పూర్తి స్వేచ్ఛ ఇచ్చారండి మన ప్రైమ్ మినిస్టర్. వాళ్ళకి ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాను, మీరు చేయాల్సిన పని వాళ్ళు చేసిన దాడులకి మీరు ఏం చేస్తారు అంటే వాళ్ళు చెప్పారు, సార్ మనం చేయాల్సింది ఫస్ట్ మనము మెయిన్ ఎయిమ్ టెర్రరిస్ట్ క్యాంప్స్ని డిస్ట్రాయ్ చేద్దాం. దాన్ని చేయటం వల్ల మనకి ఇంటర్నేషనల్గా మనకి సపోర్ట్ కూడా వస్తుంది, మంచి సపోర్టు. సివిలియన్స్ని మనం అటాక్ చేయట్లేదు, వాళ్ళ మిలిటరీ బేసిక్లు ఏమి అటాక్ చేయట్లేదు అని ఇచ్చి ఉంటారు. దాన్ని బట్టి మనకి ఫస్ట్ వాళ్ళు టార్గెట్ చేసుకుంది ఏంటంటే పాకిస్తాన్లోను, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనూ ఉన్నటువంటి 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ని ఐడెంటిఫై చేశారు. ఒక 5 ఏమో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి, ఒక 4 ఏమో పంజాబ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నాయి. జైషే మహమ్మద్ కానీ, లష్కర్ తోయిబా కానీ ఇలాంటి 3 సంస్థలు మెయిన్గా ఉన్నాయండి. ఒకటేమో జైషే మహమ్మద్ మీరు అన్నట్టు, రెండోది లష్కర్ తయ్యబా, మూడోది హిజ్బుల్ ముజాహిద్దీన్. దాంతోపాటు వాళ్ళ మీదే పాకిస్తాన్ గవర్నమెంట్ మీదే తిరుగుబాటు చేస్తున్నటువంటి లష్కర్ తయ్యబా టెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థ కూడా ఉంది. అది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ సహాయంతో పాకిస్తాన్ గవర్నమెంట్ మీద పోటీ, అది వాళ్ళని కూడా అటాక్ చేస్తుంది. అది కూడా టెర్రరిస్ట్, కానీ అది వాళ్ళకి కౌంటర్ టెర్రరిజం అనమాట, వాళ్ళకి టెర్రరిస్ట్కి ఉపయోగపడుతున్నారు. సో మనకి ఈ 3 టెర్రరిస్ట్ స్థావరాలని మనం ఎంచుకున్నాము. దీని నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్టు అన్నిటి నుంచి మనకి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ సబ్మిట్ చేస్తుంది. మనకి ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయి, వాటి లొకేషన్స్ ఏంటి, పిన్ పాయింటెడ్ లొకేషన్స్ మనకి ఇస్తారు. అలాగే మన ఇతర ఇంటెలిజెన్స్ సంస్థలు ఉన్నాయి, మొసాద్ ఉంది ఇజ్రాయెల్కి సంబంధించింది, CIA ఉంది అమెరికా నుంచి, వాళ్ళ నుంచి కూడా మనం సహాయం తీసుకొని ఉండవచ్చు. ఎందుకంటే ఇది కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ కాబట్టి కన్ఫర్మ్ చేసుకొని రీకన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ అవి నిజమేనా కాదా అని వాళ్ళ స్థావరాలన్నీ ఐడెంటిఫై చేసి వాటి మీద ఏ విధమైన అటాక్ చేయాలి, ఆర్మీ ఎట్లా చేయాలి, నేవీ ఎట్లా చేయాలి, ఎయిర్ ఫోర్స్ ఎట్లా చేయాలి, అవన్నీ డిసైడ్ చేసుకొని కంబైన్డ్గా సంయుక్తంగా నిర్వహించినటువంటి దాడే మన ఆపరేషన్ సింధూర్ అనేది. ఇది ఏ ఒక్కరు చేయలేదు, దానికి గవర్నమెంట్ విల్ ఉంది. తర్వాత మన ప్రజలు కూడా సపోర్ట్ చేశారు. మనం కూడా ఇంకా కొట్టాలి పాకిస్తాన్ని. ఇప్పుడు మీరు ఎవరిని దారిని పోయే వాళ్ళని అడిగినా కానీ, ఒక ఆటో డ్రైవర్ కానీ, కార్ డ్రైవర్ కానీ, ఏంటి సార్ ఇంకా వెయిట్ చేస్తున్నారు, పాకిస్తాన్ కొట్టలేదు అంటే, ఈ పహల్గాము అటాకు అనేది చిన్న పిల్లల ముందు, భార్యల ముందు, కొత్తగా పెళ్ళయి 1 వారం రోజులు పెళ్ళైన వ్యక్తికి మనం నిర్దాక్షిణ్యంగా పాయింట్ బ్లాంక్తో చంపడం అనేది ఎమోషనల్గా టచ్ అయిందంటే ప్రతి భారతీయుల్లో ప్రతి ఒక్క ఫార్వర్డ్కి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొఫెషన్, అందరినీ యునైట్ చేసింది. ఫస్ట్ టైం కూడా వాళ్ళు ఏం చేశారంటే ఏంటంటే వాళ్ళు ప్యాంట్లు ఇప్పి అలాగేంటంటే హిందువా, అది అమానుషం అండి. అది అసలు జంతువులు కూడా ఆ పని చేయవు. అట్లాంటి పనిని వాళ్ళు ఆ టెర్రరిస్టులు చేశారంటే వాళ్ళకి అసలు వాళ్ళు జంతువులు ఇంకా చాలా కొన్ని వేల రెట్లు మేలు అనమాట వాళ్ళతో పోల్చుకుంటే. ఒకసారి ఆకలి తీరితే జంతువులు మళ్ళీ జంతువు జోరుకి వెళ్ళదు. జంతువులు ఆ పని చేయవండి. మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు ఈ మధ్య టీవీలో జంతువులు ఏదన్నా చిన్న పిల్ల కానీ దొరికితే పులి కూడా దాన్ని చంపకుండా దాన్ని చాలా ఫోటోలు మనం చూసే ఉంటాం మనం. అవునండి, కొంచెం జాలి చూపిస్తుంది. జాలి చూపించే కూడా జంతువులు మృగ జంతువుల్లో కూడా ఉన్నాయి. అప్పుడే పుట్టిన పిల్లల్ని కొంచెం తినకుండా వదిలేసి చూస్తూ ఉన్నాం మనం. కానీ వీళ్ళు నిర్దాక్షిణ్యంగా పిల్లల ముందు, భార్యల ముందు చంపడం అనేది చాలా ఘోరం అండి. అది మన అందరినీ యునైట్ చేసింది. భారతదేశంలో ప్రతి పౌరుడిని యునైట్ చేసి జాగృతం చేసింది అది. దాని ద్వారానే మనము ఈరోజు ఒక కాంక్రీట్ డెసిషన్ అనేది గవర్నమెంట్ సపోర్ట్ తోటి త్రివిధ దళాలు నిర్విఘ్నంగా రాత్రిపూట మెరుపుదాడి చేసి వాళ్ళకి చుక్కలు చూపించినాయండి. అవునండి. సింధూర్ అని పేరు అంటే దాంట్లో 3 ఉన్నాయని తెలిసిందండి నాకు. సింధూర్ అనేది ఒక మన భారతదేశ ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రతి ఆపరేషన్కి ఒక పేరు పెడతారండి. ఆ పేరుకి సిగ్నిఫికెన్స్ మన భారత ప్రధాని గారు ప్రత్యేకంగా కోరారు. ఒక పేరు పెడితే ఆ పేరు స్ట్రైకింగ్గా ఉండాలి, రిలవెన్స్ కూడా ఉండాలని. వాళ్ళు సజెస్ట్ చేసిన పేర్లలో ఆయన సింధూరాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే మన ఆడపడుచుల సింధూరాన్ని వాళ్ళు తొలగించారు ఆ రోజు.
తర్వాత సింధు నది కూడా అక్కడ ప్రవహిస్తూ ఉంది. అలాగే మన ఆంజనేయ స్వామికి సింధూరం పెడతాం మనం. ఆ సింధూరం కూడా మనకి విజయ చిహ్నం అనమాట. ఈ మూడు కలిసి వచ్చేలాగా ఆంజనేయ స్వామి యొక్క సింధూరము, తర్వాత ఆడపడుచుల సింధూరు, అలాగే మనకి శుభసూచకం కూడా సింధూరు అండి. ఎక్కడికన్నా పెట్టినా శుభసూచకంగా మనం సింధూరు పెట్టుకుంటారు. ఆ సింధు నది పారుతూ ఉంటుంది. అది ఈ మూడు కలిసి వచ్చేలాగా సింధూర్ అని చేసి ఉండొచ్చు అండి.